అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుండే మాటలకు ప్రజలే అసహించుకుంటున్నారు. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండవచ్చు, ఎమ్మెల్యేగా చేసిండవచ్చు, కానీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక లీడర్ అని మర్చిపోయి ఈరోజు అసభ్య పదజాలాలతో ప్రజలే మీ మాటలు చూసి చీకొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని గుర్తు చేస్తున్నాం. మీరు ప్రజాప్రతినిధే కదా, మీ కొడుకు ఈరోజు ఎమ్మెల్యే, మీరు మాజీ చైర్మన్, మీ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా మీరు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు, కానీ మీరు ఒక వ్యక్తిగతంగా ఇక్కడ రాజకీయాలు కాదు మీరు చేస్తూ ఉండేది, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు. మీకు 30-40 సంవత్సరాల అనుభవం ఉండి మీలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకునే యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు మీరు ఏం నేర్పిస్తున్నారు, మీ మెసేజ్ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు రాజకీయాల్లో కామెడీ యాక్టర్ అంటే మన దాదాపుగా అందరూ నవ్వుకునే వ్యక్తి కేఏ పాల్ గారు. మీరు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి మీరు కూడా కేఏ పాల్ మారి తయారవుతున్న రోజు కూడా మీకు గుర్తు రావడంలే. నేను మాట్లాడిందే అందరూ వింటున్నారు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, కానీ వెనకాల ఏమి నవ్వుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. అనంత వెంకటరామరెడ్డి 4 సార్లు ఎంపీగా, వాళ్ళ నాన్న ఎంపీగా, తర్వాత ఒకసారి శాసనసభ్యులుగా చేశారు. విశ్వేశ్వరరెడ్డి గారు శాసనసభ్యులుగా చేశారు. రంగయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. మీరు రాజకీయాల్లోనే ఉన్నారు, మీరు శాసనసభ్యులు అయ్యారు. మరి రాజకీయాల్లో ఒక నాయకుడిని ఏ విధంగా మాట్లాడే తీరు పద్ధతులు మీ దగ్గర ఉన్నాయి కదా, మరి ఈరోజు మీరు చీ అని ఎంగిలి ఉంచడం ఏంది, అరే ఒరే అనడం ఏంది? ఇదేనా మీరు నేర్పే భాష? యువతకు మీరు నేర్పించే భాషలు ఇలాంటివేనా? ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు తాడిపత్రిలో చేసేది ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి మీరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీ కొడుకు శాసనసభ్యులుగా ఎక్కడ అందుబాటులో ఉన్నాడు తాడిపత్రిలో, మీరు చైర్మన్గా అలా మీ పదవి అయిపోయింది. మీరు ఆ తాడిపత్రిలో డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ఈరోజు ఇవన్నీ నాయకులను మాట్లాడుతున్నారు తప్ప మీరు రాజకీయం చేయడం లేదు. మీ తాడిపత్రి గురించి మీరు ఎందుకు ఆలోచించడం లేదు? మీ తాడిపత్రి ఈరోజు పరిశ్రమలకు అనువైన నియోజకవర్గం, ఎన్ని పరిశ్రమలైనా రావచ్చు. మరి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు మీరు తాడిపత్రికి ఈ 2 సంవత్సరాల కాలంలో? ఎంతమంది యువతకి ఉద్యోగాలు కల్పించారు? ఎన్ని కాలువలు వేశారు? ఎన్ని రోడ్లు వేశారు? మరి వీటిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? కేవలం 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక పెద్దారెడ్డి అన్న వ్యక్తి మాత్రమే కనపడుతున్నారు తప్ప మీరు తాడిపత్రిలో అభివృద్ధి పైన ఏ రోజు కూడా దృష్టి పెట్టడం లేదు. ఇలా పొలిటికలే కాదు, ఎందుకు పొలిటికల్ ఈరోజు పెద్దారెడ్డి అన్న ఎందుకు ఉండకూడదు ఇన్ఛార్జిగా? పెద్దారెడ్డి తాడిపత్రి రాకూడదు, ఎవరైనా రావచ్చు అంటారు. ఏమి వైఎస్ఆర్సీపీ పార్టీ నువ్వు పెట్టిండేది కాదు కదా? పెద్దారెడ్డి అన్న అక్కడ ఇన్ఛార్జి ఉంటాడని మా నాయకుడు చెప్తా ఉన్నాడు. ఆయన కోసం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ పోరాటం చేస్తారు. మీరెవరు చెప్పడానికి? మరి అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం మీరు చైర్మన్ అవడానికి 2 సీట్లు వచ్చినాయి. ఆయన అనుకుంటే మొత్తం అందరినీ కూడా చేసి చైర్మన్ చేయలేడా? మీకు అవన్నీ ఎందుకు గుర్తు రావడం లేదు ఇప్పుడు? అయా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఒక పొలిటికల్ రాజకీయ నాయకులనే కాదు, గత సంవత్సరం 2025 జనవరిలో బీజేపీ లీడర్ నటి అవి మాధవి లవతర్ గారు కూడా మీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఒక మహిళ కూడా అని చూడుకోకుండా దూషించారు.
ఆమె సైబర్ క్రైమ్లో మీ పైన కేసు పెడితే మీరు క్షమాపణ చెప్పారు. ఎందుకయ్యా మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటున్నారు, మీ వయసు తగ్గట్టు మాట్లాడి క్షమాపణలు ఎవరు చెప్పమన్నారు మీకే? మీ డోర్ అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కదా, మీ భాష ఏమనేది చూసుకోవాలి కదా. ఒక ఆమె కాదు, తర్వాత 2025లో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారిని ఆయన ఏఎస్పీగా వస్తే ఆయన ఏం దూషించారు మీరు? మీరు ఎట్లా పాస్ అయ్యావయ్యా ఐఏఎస్ అని మాట్లాడారు. ఆ విషయానికి జగదీష్ గారు తర్వాత డిఐజీ గారు కూడా ఆఖరికి సంతకాల సేకరణ చేసి పోలీసులకు క్షమాపణ చెప్పాలా, మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలా అని చెప్పి మీ పైన పోలీస్ వ్యవస్థ అంతా కూడా సంతకాలు పెట్టి క్షమాపణ చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి కదా మీరు కూడా. ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఏ అధికారైనా కూడా తాడిపత్రికి డ్యూటీకి పోవాలంటేనే భయం వేస్తూ ఉంది వాళ్ళకు. తాడిపత్రి అంటేనే మాకు వద్దు ఉద్యోగం అంటున్నారు. ఆ విధంగా మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు నియంత పాలన, అంటే నేను చెప్పిందే జరగల్లా. ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటి వరకు గతంలో జరిగాం, కానీ ఇప్పుడు మారిపోయింది. ఎవరికి ఎవరు లీడర్ ఏం కాదు. ఒకవేళ నిన్ను అన్నావు, నాకు 75 సంవత్సరాలు నన్ను చంపుతారా అని అవతల వ్యక్తులు కూడా ఇదే విధంగా అనుకుంటారు. చావడానికి సిద్ధమైనప్పుడు ఏ దానికైనా రెడీ అవుతారు, మీరే కాదు కదా. కాబట్టి పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ మీ మాట అంటేనే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరేమో గొప్పగా చెప్పుకుతున్నారు, నీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు నా మున్సిపల్ ఆఫీస్ను నేను ఇండియాలోనే నెంబర్ 1 చేశానని. అది నువ్వు అనుకుంటున్నావు అంతే. అన్ని మున్సిపల్ ఆఫీసులు సేమ్ అట్లే ఉన్నాయి, నువ్వు ఒకటే కాదు. అనంతపురంలో కూడా గతంలో మా మేయర్ గారు కానీ అనంత వెంకటరామరెడ్డి కానీ అభివృద్ధి చేసి ఈరోజు నువ్వు తాడిపత్రి నుంచి 10 వెహికల్లో గుయ్యి వస్తా ఉంటే ఆయన వేసిన రోడ్లోనే వస్తున్నావు నువ్వు. అది కనపడలేదు అభివృద్ధి? నువ్వేమన్నా అనంతపురంకి వచ్చి నువ్వేమన్నా అభివృద్ధి చేసావా? ఎప్పుడు లేని విధంగా 1300 కోట్ల అభివృద్ధి ఒక అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడే జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ తెలుసు మీకే. గతంలో 2019కి ముందు అనంతపూర్ టౌన్ ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ విధంగా ఉన్నాయి రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ కూడా మీకు తెలుసు. కానీ మీరు అది మతిస్థిమితం అయినారో మీకు తెలియదు, కానీ అలా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఈ విధంగా కానీ మాట్లాడితే వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మీ పైన కూడా తాడిపత్రికి వచ్చి ధర్నాలు చేయడానికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. మహా అంటే 2 కేసులు పెడతావు, లేకపోతే 2-3 చంపుతావేమో తెలియదు, కానీ తెగిస్తే ఎక్కడి వరకైనా కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళు, మీ భాష మార్చుకోండి. రాబోయే తరానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని చూసుకొని మీ అడుగుజాడల్లో నాయకులు ఏ విధంగా ఎలా ప్రవర్తించాలా అవి నేర్పియండి తప్ప 24 గంటలు పెద్దారెడ్డి పైన, అనంత వెంకటరామరెడ్డి పైన, వైసీపీ నాయకుల పైన మీ ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడితే ఇక్కడ ఊరుకుండే వాళ్ళు ఎవరు లేరని కూడా గుర్తు చేస్తున్నాం.